డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్. ఈరోజు మనం చర్చించుకునేది ఆర్థోపెడిక్స్లో, అంటే యాజ్ ఏ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్లో మనకు ముఖ్యంగా ఫ్రాక్చర్స్ అనేది కామన్గా చూస్తాం, అంటే ఎముక ఇరుగుట. సో ఇది మనం స్పెసిఫిక్గా ఒక ఎముకని తీసేసుకుంటే, ఈ ఎముకలో ఇక్కడ చూడండి, ఇది కార్టెక్స్ ఉంటుంది. దీని లోపల గుజ్జు అంటే అది మెడ్యులరీ కెనాల్ కానీ ట్రొబాక్యులో ప్యాటర్న్ కానీ అంటాం. సో ఈ విధంగా మనకు ఈ బోన్ యొక్క కార్టెక్స్ అనేది చాలా స్ట్రాంగ్ టిష్యూ అండి. కార్టెక్స్ వల్ల మనకు బోన్ స్టెబిలిటీ, బోన్ స్ట్రెంగ్త్ కూడా మెయింటైన్ అవుతుంది. దాన్ని ఇంటర్లింక్డ్ ట్రొబాక్యులో ప్యాటర్న్ ఆర్ మ్యారోని దాన్ని సపోర్ట్ ఇస్తుంది. సో ఇది యాక్చువల్లీ ఇందులో వాటర్ కంటెంట్ నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ డి, కాల్షియం అండ్ మినరల్స్ సమృద్ధిగా ఉంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. దానితో పాటు మనం రెగ్యులర్గా ఫిజికల్గా లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తుంటే దీనికి చుట్టూ ఉండే కండరాలతో రక్త ప్రసారం ఎక్కువగా వ్యాప్తి చెంది దాని యొక్క బోన్ యొక్క న్యూట్రిషన్ మెయింటైన్ అయినప్పుడు స్ట్రెంత్గా ఉంటుంది. సో ఫ్రాక్చర్స్ అనేది మనం కామన్గా అందరూ వింటుంటాం. ఫ్రాక్చర్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఓపెన్ ఫ్రాక్చర్, రెండోది క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ విరిగి చర్మం దాటి బయటికి రావడం, అంటే పుండు గాయంతో ఫ్రాక్చర్ బయటికి రావడం, ఆర్ గాయంతో పాటు ఫ్రాక్చర్ ఎక్స్పోజ్ అవడం. రెండోది క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే చర్మం కాంటాక్ట్లో ఉండి ఇంటాక్ట్లో ఉండి ఎముక లోపల ఇరిగిపోవడం. ఈ రెండు మాకు ముఖ్యంగా టెక్నికల్గా ప్రాక్టికల్గా మేము ఆలోచిస్తుంటాం. సపోజ్ ఇది సింపుల్ ఫ్రాక్చర్ లోపలనే విరిగిపోయింది, చర్మం నార్మల్గా ఉంది, ఎలాంటి డిస్ప్లేస్మెంట్ లేదు అంటే యూజువల్గా అనటమికల్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని మేము డిస్టర్బ్ చేయము. తద్వారా ప్లాస్టర్ కానీ పిఓపి కానీ లేటెస్ట్ ఫైబర్ ప్లాస్టర్స్ కానీ వేసేసి దాన్ని మనం నిటారుగా ఒక జాయింట్ పైన ఒక జాయింట్ కింద ఫ్రాక్చర్కు స్టెబిలైజేషన్ చేసి కాస్ట్ చేయటం వల్ల ఒక 4 to 6 వీక్స్లో రికవరీ అవుతారు. కానీ కొంతమందిలో ఫ్రాక్చర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. తద్వారా మనకు కొంత ఇబ్బందులు రావచ్చు, మ్యాల్ యూనియన్ కానీ నాన్ యూనియన్ కానీ రావచ్చు. సో దానికి మనం యూజువల్గా వీలైనంత వరకు క్లోజ్డ్ మ్యానిపులేషన్ చేసి ఫ్రాక్చర్ని సెట్ చేసి పిఓపి క్యాస్ట్ కానీ లేకపోతే ఫైబర్ క్యాస్ట్ కానీ వేయడం జరుగుతుంది. కానీ కొన్ని సమయాలలో రెడ్యూస్ కాదు, అంటే ఫ్రాక్చర్ డిస్ప్లేస్మెంట్ రెడ్యూస్ కానప్పుడు దానికి ఎర్లీగా రికవరీ చేయడానికి నవడేస్ ఫంక్షన్ మూమెంట్ ఈజ్ లైఫ్ అన్నట్టుగా మనం పనిచేస్తే కానీ బతకలేని సమయాలలో ఇలాంటి మేజర్ ఫ్రాక్చర్స్లలో తొందరగా రికవరీ కావాలంటే సమ్టైమ్స్ కీ హోల్ ద్వారా, రంధ్రం ద్వారా లోపలికి రాడ్ వేయడము, లేదంటే ఓపెన్ చేసి ప్లేట్ స్క్రూస్ వేయడం జరుగుతుంది. తద్వారా ఫ్రాక్చర్ 100% కూర్చుంటుంది, మంచిగా అతుకుతుంది, నాన్ యూనియన్ మ్యాల్ యూనియన్ రాదు, తొందరగా వితిన్ 2 to 3 వీక్స్లో వర్క్ అయిపోవచ్చు. ఇలా క్లోజ్డ్ ఫ్రాక్చర్లో మేనేజ్ చేస్తాం. అదే ఓపెన్ ఫ్రాక్చర్లో మనకు చర్మం గాయంతో పాటు ఫ్రాక్చర్ ఎక్స్పోజ్ అవడము లేకపోతే ఫ్రాక్చర్ ఎండ్ బయటికి రావడం వల్ల కొంత కంటామినేషన్, అంటే చెత్త చెదారము చేరిపోయి బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తద్వారా మనం దాన్ని ఏం చేయాలంటే అప్పుడు శుభ్రంగా వితిన్ 6 to 10 అవర్స్ లోపల శుభ్రంగా కడిగేసి దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ డిటర్జెంట్తో కానీ లేకపోతే సలైన్ తోటి కానీ లేకపోతే శుభ్రంగా కడిగేసి దాన్ని యాంటీసెప్టిక్ లోషన్స్ తోటి కవర్ చేసి ప్యాక్ చేయడం, లేదంటే ఎమర్జెన్సీగా ఏదైతే టిష్యూ డ్యామేజ్ అయిందో అదంతా డిబ్రైడ్మెంట్ చేసేసి బోన్స్కి సరైన పొజిషన్లో కూర్చోబెట్టి పైనుంచి రాడ్లు కానీ లోపల నుంచి అవసరం సమ్టైమ్స్ లోపల నుంచి రాడ్లు వేసి స్క్రూలు ప్లేట్లు వేసేసి కూడా రికవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సమ్టైమ్స్లో ఓపెన్ వూన్స్లలో ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా డిబ్రైడ్మెంట్ చేసి ప్లేట్ కానీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ కానీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సిన కరెక్ట్ యాంటీబయాటిక్ పెట్టుకొని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే పిల్లలలో మనకు ఈ ఎముక ఇరుగుతుంది, అది గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ లాగా ఇరుగుతుంది. అంటే ఒక పచ్చ బద్దని ఇరగొడితే ఒక సైడ్ ఇరిగి ఒక సైడ్ బెండ్ అవుతుందో అలాగే ఈ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్లో ఎముక యొక్క ఒక సైడ్ ఇరిగిపో ఒక సైడు బెండ్ అవుతుంది. దాన్ని మనం సరైన పద్ధతిలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఫ్రాక్చర్ని ప్రాపర్గా సెట్ చేయకపోతే అది క్రాస్గా, అంటే వంగి అతికే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే యూజువల్గా ఒక ఎముక ఇరిగి ఒక ఎముక ఇరగకపోయినా కూడా అలా, లేకపోతే ఎముక ఒక సైడ్ ఇరిగి ఒక సైడ్ ఇరగకపోయినా రెండో సైడ్ కూడా ఇరగొట్టి దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టి దానికి ప్లాస్టర్ కానీ లేకపోతే కేవైర్స్ కానీ వేసి రికవరీ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఫ్రాక్చర్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.